హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సొంతంగా ఇంటిని కలిగి ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ ఇల్లు కొనడం అంటే అంత తేలికైన విషయం కాదు. అందుకు చాలా డబ్బులు అవసరమవుతాయి. అయితే బ్యాంకులు ఆజ్ఞత కలిగిన వారికి విరివిగానే హోమ్ లోన్స్ ఇస్తాయి. లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ రేట్లు, వివిధ ఆర్థిక సంస్థల నిబంధనలు, షరతులను సరిపోల్చుకోవాలి. మరోవైపు పక్కా ఇల్లు లేని వారు PMAYU కింద వడ్డీ రాయితీ లోన్ పొందొచ్చు. ప్రభుత్వ హౌసింగ్ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రారంభించింది కేంద్రం. ఇప్పటికే చాలామంది ఈ పథకం కింద లబ్ధి పొందారు. కోట్లాది రూపాయల సబ్సిడీగా అందించింది కూడా కేంద్రం. ఇప్పుడు సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్న వారికి మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోందట. PM ఆవాస్ యోజన పథకం పరిధి, సబ్సిడీని పెంచాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం వద్ద ఈ ప్రతిపాదన ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ CNBC మీడియా కథనం ప్రచురించింది. PM ఆవాస్ యోజన స్కీమ్ కింద అర్బన్ పేదలకు హౌసింగ్ సబ్సిడీని పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే చాలామందికి మేలు జరగనుంది. స్వయం ఉపాధి పొందుతున్న వారు, చిన్న దుకాణదారులు, చిరు వ్యాపారులు ఇటువంటి వారు ఈ పథకం పరిధిలోకి వస్తారు. విస్తృత పథకంలో పొడిగించబడే సబ్సిడీ రుణం, హౌసింగ్ యూనిట్ ధర పరిమాణానికి బెంచ్ మార్క్గా భావిస్తున్నారు. ఉదాహరణకు 35 లక్షల రూపాయల ఇంటిని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు PM ఆవాస్ యోజన కింద గరిష్టంగా రాయితీ లోన్ 30 లక్షల వరకు అందించాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉన్నట్లు సమాచారం. ఆదాయం ఆధారంగా PM ఆవాస్ యోజన కింద ఇచ్చే సబ్సిడీ లోన్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం 2021లో నిలిపివేసింది. ఈ స్కీమ్ కింద 25 లక్షల లోపు ఉండే ఇళ్లకు సబ్సిడీ లోన్స్ ఇచ్చింది. సుమారు 59,000 కోట్ల విలువైన సబ్సిడీని 5 ఏళ్లలో అందించింది. మరోవైపు ఈ ఏడాది ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2024-25 సందర్భంగా PM ఆవాస్ యోజన పథకానికి భారీగా నిధులు కేటాయించింది కేంద్రం. 80,671 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఈ పథకాన్ని మరింత మందికి చేరువయ్యాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అద్దె ఇళ్లు, మురికివాడలు, చిన్న కాలనీల్లో జీవిస్తున్న మధ్యతరగతి కుటుంబంలోకి వారికి కేంద్రం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.